పాలకుర్తి నియోజకవర్గంలోని బృందావన్ గార్డెన్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని ఆమె అన్నారు. తాను తెలంగాణలో పుట్టి పెరిగానని, తనకు రాజకీయాలను కొత్తేమీ కాదని, డాక్టర్గా కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవలు అందించారని కడియం కావ్య తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి మీరు మెజారిటీ తీసుకొస్తారో ఆ నియోజకవర్గానికి పనులు ఇంకా మంచిగా అయితే అని చెప్పింది. మరి మన నియోజకవర్గానికి పనులు కావాలా వద్దా? మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడే మనం అసలు ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఒక సైనికుడు అయి పనిచేసిండు ఆ రోజు. మరి ఈ రోజు కూడా అదే విధంగా మీరు అందరూ పనిచేయడానికి రెడీగా ఉన్నారా? చేస్తారా? లేకపోతే మళ్ళీ మనమే కొట్టుకునే పనులు ఉంటామా? జాయినింగ్స్ అనేవి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. జాయినింగ్స్ కొత్త వాళ్ళు మన పార్టీలోకి వచ్చినంత మాత్రాన కష్టపడ్డోళ్ళ ప్రాధాన్యత ఎక్కడ కూడా తగ్గదు. ఎవరు కష్టపడ్డారు అనేది, మీరు ఎవరు కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు, అన్ని గమనిస్తూనే ఉన్నాము. కాకపోతే ఆ పార్టీ వాళ్ళని కూడా మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని కలిసిపోండి. ఏదైనా మనస్పర్ధలు ఉంటే మా దగ్గర దాకా మాట్లాడదాం కూర్చొని, అంతేగాని మన పార్టీకి నష్టం మట్టుకు చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డిసిప్లిన్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పద్ధతి ఉంది ఆ పార్టీకి. మరి మనం అందరం కూడా అదే పద్ధతిలో ముందుకు నడవాలి కదా. మరి జాయినింగ్స్ అయినా కానీ కష్టపడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యతనిచ్చి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ప్రాధాన్యత, కొత్తగా వచ్చి కూడా కష్టపడుతున్న వాళ్ళకి గౌరవం ఒకటి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి మనకంతటి మర్యాద ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడము, అవి అన్నీ చేసి పార్టీ మారి అధికారంలో ఉండి, అధికార పార్టీలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను, నా ఆస్తులన్నీ నేను కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మారిండు. ఆయన వచ్చి నేను లోకల్ కాదంటున్నాడు. కానీ కడియం కావ్య లోకల్, ఇక్కడే పుట్టినా ఇక్కడే చదువుకున్నా. ఆయన కళ్ళ ముందే గత 6 ఏళ్లుగా వర్ధనపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డాక్టర్గా కూడా పనిచేసిన అయినా కూడా ఆయన కళ్ళు మూసుకుపోయి నేను నాన్ లోకల్ అని చెప్తున్నాడు. కానీ నేను 100% ఇక్కడి బిడ్డనే, రాణి రుద్రమాన్ దేవిలాగా సమ్మక్క సారక్క లెక్క నేను చచ్చే వరకు ఉండేది వరంగల్ జిల్లాలోనే. నేను చచ్చే వరకు కూడా ప్రజల సేవ కోసమే వచ్చినదాన్ని. కాబట్టి ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మాటలు చెప్పడానికి బీజేపీ అభ్యర్థికి ఏమీ లేవు.